అని కనపరిచారు. ఆయన ముసల కన్నీళ్ళు కార్చాడు. ఆయన కుదరదు అన్నాడు అంతే. ఆయన్ని గట్అవుట్ అన్నాడు అంతే. ఆయన్ని ఇకబూద్ అని ఒక పుట్టినప్పుడు మహిమ వాళ్ళ ప్రభావం పోయింది వాళ్ళ కుటుంబం నుంచి. ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు వాళ్ళ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళ కుటుంబంలో నుంచి. ఆయన ఉన్నాడు అంతే. దావీదు గారు పాపం చేసినప్పుడు దావీదు గారు దేనికోసం ప్రయాసపడ్డాడు తెలుసా? 51వ కీర్తన 9-10లో, నీ పరిశుద్ధాత్మ నాకు ఈయన దాన్ని దూరపరచుకో, నీ సత్యాన్ని సత్యము నాకు కావాలి, సత్యము నన్ను సర్వసత్యంలో నడిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు యేసుప్రభు గారిని నమ్ముకున్న తర్వాత సర్వసత్యము నీకు వస్తుంది. అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ గిర్జీ కొండ మీద కానీ ఈ సియోని కొండ మీద జరగరు, తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. ఆ కాలం ఆత్మతో సత్యముతో ఆరాధించాలని తండ్రి వెతికిచున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీలోకి రావాలంటే యేసుప్రభు గారి ద్వారా రావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో వస్తే తండ్రి అయిన దేవునిలోకి నువ్వు వచ్చేసావు. ఆదరణకర్తను పంపుతానని చెప్పారు ఆయన. ఆదరణకర్త వచ్చేయటం జరిగింది. ఇది అపొస్తలుల కార్యములో ఆ విలువైన మాటలు మనకు కనపడుతుంది. ఇప్పుడు కడవరి కాలము, అంత్యదినాలు అంటారు ఆయన. కాబట్టి మీరు గమనించి ముందుకు వెళ్దాం, విలువైన మాటలు మనం నేర్చుకుందాం. తర్వాత 28 నుంచి 33 వచ్చిన వరకు కూడా లాస్ట్ భాగంలో అంటే 7వ భాగము, 7వ ఉపభాగంలో ఇందులో 31 కానించి 32, 33 కూడా మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు నేను పార్ట్ డి కూడా అయిపోయింది. 2వ పార్ట్లో ఇందులోను 28 నుంచి 33 వరకు పార్ట్ 1 మాట్లాడుకున్నాం. ఇందులోనే మళ్ళీని పార్ట్ 2లో ఇప్పుడు డి మాట్లాడేసుకున్నాము. ఎఫ్ అంటే ఒక సందర్భం మనం మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చెయ్యడి. దేవుని మహిమ తెలుసా మీకు? ఎవరా మహిమ? దేవుని మహిమ ఎవరండి? వస్తుందా ఒక ప్రశ్న? నీకు రావాల ప్రశ్న. దేవుని మహిమ ఎవరంటే యేసుప్రభు గారే దేవుని మహిమ. ఎక్కడుందన్నమాట? ఈ పత్రికలోనే 2 అధ్యాయంలో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. కానీ నిరర్ధకులైపోయే జ్ఞానం ఏంటండి? మనిషిని యొక్క జ్ఞానం, సాతాను యొక్క జ్ఞానం. అంటే ప్రతి మనిషిని అపవాది పట్టాడండి. అది గుర్తించుకోండి మీరు. ఏ ఒక్కరూ ఆయన మహిమను పొందలేకపోయారు. మహిమ స్వరూపుడు యేసుప్రభు గారి గురించి నేను తీసుకొస్తాను. ఇప్పుడు ఎక్కడ సందర్భం ఇది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31, 32లో చదువుకుని వచ్చాం కదా. అభ్యంతరాలు ఎవరికి కలగజేయకండి, దేవుని మహిమ కొరకు జాగ్రత్త పడండి. దేవుని మహిమ అన్నారాయన. ఏమన్నారాయన? 10:31లో 10వ అధ్యాయం 31లో, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడు. దేవుని మహిమ కొరకు చెయ్యాలి. ఎలా చేయాలంటే ఇక్కడ ఎవరా మహిమ చూసుకుని మనం ముందుకు వెళ్దాం. ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే, అలా కిందకి వెళ్ళినట్లయితే, ఈ జ్ఞానము మరుగై ఉండును, జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించును, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. ఈ లోకాధికారులు ఎవరు? యేసుప్రభు గారు అంటారు, ఈ లోకాధికారి వస్తున్నాడు, వాడికి నాకు సంబంధం. ఎవరు?
లోకాధికారి అంటే ఒక ఆత్మలాగా సైతాన్గా వచ్చారేంటి ఆయన? సాతాన్ గాడు అలా వచ్చారా? కాదు కదా. మనుష్యుల్లో నుంచి మనుషులు వస్తుంటే మనుషుల్లో నుంచి ప్రేరేపణ కలిగిన వాడే, మనుషుల్లో నుండి వచ్చిన వాడే అపవాది. లోకాధికారి వస్తున్నాడు, వానికి నాకు ఆ, అసలు సంబంధం లేదన్నాడు అంతే. ఎక్కడుందా మాట? యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడిన. లోకాధికారి ఎవరు? మనుషుల్లో ఉన్న వ్యక్తి, మనుషుల్లో ఉన్న అపవాదుడు లోకాధికారి. వాడు లోకాన్ని తీసుకెళ్ళి, యేసుప్రభు గారిని తీసుకెళ్ళి కొండ మీదకి లోకాన్ని చూపించాడంటే లోకం వాడవాడదనంలో ఉన్నది, నువ్వేమో వాడదనంలో జీవిస్తున్నావు. అర్థమైందా? పానము చేసినాను, మీరేమి చేసినాను దేవుని మహిమ కొరకు చేయండి, దేవుని మహిమ కొరకు చేయండి. అభ్యంతరాలు ఎవరికి కలగజేయకండి. అభ్యంతరపరిచాడు అపవాది కూడా వచ్చి ఆదాము అవ్వని. వాడికి పరలోకంలో ఛాన్స్ లేదండి, నీకు ఉందండి ఛాన్స్. గుర్తుంచుకోవాలి, గుర్తించుకోవాలి. అప్పుడు అంటారు యోహాను సువార్త 12:32లో, నేను భూమి మీద నుండి పైకెత్తపడినప్పుడు అందరు నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పును. తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండును సూచించుచు ఆయన ఈ మాటలు చెప్పును. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండని ధర్మశాస్త్రం చెప్పడం వింటిమి. మనిషి కుమారుడు పైకి ఎత్తబడ నువ్వు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవడని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు, ఇంతకాలం వెలుగు మీ మధ్య నుండిను చీకటి మిమ్మును కమ్ముకొనకుండానట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది నడవడి. చీకట్లో నడిచేవాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచిన వారితో చెప్పును. నేనే వెలుగు కదా, లోకానికి నేనే వెలుగు కదా. వెలుగు సంబంధంగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ మీరు ఈ పత్రికని 10వ అధ్యాయంలో ఈ పత్రికని మీరు గమనించినట్లయితే, దేవుని పరిశుద్ధమైన సహోదరులారా, 31వ వచనం ఏం చూపిస్తుందంటే, కాబట్టి మీరు భోజనము చేసినాను అంటే ఆహారం తిన్నాను, పానము చేసినాను అంటే వాటర్ తాగినాను, దానికి సంబంధించినది ఏది తాగినా కూడా నీకు మీరు ఏమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. 32, యూదులకైనను హెలేనీలకైనను దేవుని సంఘముకైనను, యూదులు ఇశ్రాయేలు ప్రజలు, హెలేనీలు అంటే గ్రీస్ దేశస్థులు, దేవుని సంఘముకైనా అంటే దేవుని చేత కట్టబడ్డ సంఘం ఎవరు? దేవుని చేత సంఘం కట్టబడ్డ, స్వరక్తం ఇచ్చి తన సంఘాన్ని కాపాడిన యేసుప్రభు గారిని మనం గుర్తించుకోవాలి. ఎవరి సంఘం? ఎవరైతే క్రీస్తుని విశ్వాసంగా మనస్ఫూర్తిగా అంగీకరించారో వారందరూ వాళ్ళందరూ కూడా క్రీస్తు యొక్క దాసులు. ఎందుకంటే దాస్యం నుంచి స్వతంత్రుడుగా మనల్ని చేశాడు కదా ప్రభు. దాస్యం అనే కాడి కింద నుంచి మనము స్వతంత్రులుగా వచ్చేసాం. స్వతంత్రత ఇచ్చే దేవుడు, స్వతంత్రులు మనం. అభ్యంతరము కలగజేయకుడి. 33, ఇలాగో నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులను రక్షింపబడవలని వారు ప్రయోజనము కోరుచు అన్ని విషయములు అందరినీ సంతోషపెట్టు. నా సొంతమైన నిజంగానే నువ్వు సొంతంగా బ్రతుకుతున్నావు అంటే నువ్వు క్రీస్తులో ఉన్నట్టు కాదు. దేవుని వారలారా, నిజంగా నీ కుటుంబం సొంతంగా బ్రతుకుని మనమే పోషించబడుతున్నామంటే మనం క్రీస్తులో ఉన్నవారం కాదు. అనేకలు రక్షించాలి. నీకు ఇందులోనే 8వ అధ్యాయానికి రండి.
ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 8వ అధ్యాయానికి రండి, 11వ వచనం చూడండి. అందువల్ల ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిను, ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించు. జ్ఞానం బట్టి అంటే నీ తెలివి, క్రీస్తుని బట్టి నశించును. 12 ఇలాగో సహోదరులకు విరోధంగా పాపం చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షి నొప్పించుట వలనను, అంటే గాయపరచుట వలనను పుట్టినట్లు మీరు క్రీస్తుకు విరోధంగా పాపం చేయవరగుచున్నారు. తర్వాత, కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల, అంటే ఆయన ఆటంకపరిస్తే నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండాటకై నేనటికి మాంసము తినను. మాంసం వల్ల సహోదరుడు గాయపరచబడుతున్నాడండి. నేను మాంసం తినేస్తున్నాను, ఈ మాంసం ఆయన తినడు. అవతల వ్యక్తిని నేను సంపాదించుకుంటాకు ప్రయత్నించాలి చూడాలి తప్ప, అతని వ్యక్తి అవుతాయి ఇందులే నేను నా పొట్ట కోసం నేను బ్రతికేస్తానంటే వేషధారణ అవుతాను. ఎందుకు అవుతాను? ఇందులోనే 9వ అధ్యాయంలోనే, ఈ పత్రికలోనే 9వ అధ్యాయంలోనే 19, నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, యూదులను సంపాదించుటకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రంకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రంకు లోబడిన వాడు కాకపోయినను ధర్మశాస్త్రంకు లోబడిన వాడి వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడును కాను. దేవుని విషయం ధర్మశాస్త్రం అంటే నేను స్వతంత్రుడిని. నా ప్రభు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. నన్ను ఆయన యొక్క అడుగుజాల్లో ఉంచాడు. నన్ను ఆయన ప్రకారంగా నన్ను అభివృద్ధిపరుస్తున్నాడు. ఆయన ప్రకారంగా నన్ను బలపరుస్తున్నాడు. ఆయన ప్రకారంగా నేను జీవిస్తున్నాను. ఆయన ప్రకారంగా నేను వర్ధిల్లుతున్నాను. ఆ సందర్భం ఏంటండి అంటే, ఎవరికి నువ్వు అభ్యంతరం కలగజేయకు. నీ కుటుంబంలో ఉన్నవారికైనా, సంఘస్థులకైనా, సంఘంలో ఉన్న సహోదరులకైనా, ఇతర వ్యక్తులకైనా అభ్యంతరాలు కలగజేయకు. అభ్యంతరం రాక తప్పదు. అది ఎవరి వల్ల వచ్చిందో మనకి శ్రమ. 21వ వచనం, దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడు కానంటే, నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:21 చదువుతున్నాను. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడు కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం లోబడిన వాడును ఆయనను. ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం